ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సులో దాను నాగేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఈరోజు మైనార్టీ విషయంలోనే కానీ, బీసీ ఎస్టీ ఎస్సీల విషయంలోనే కానీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలోనే కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనే కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల విషయంలో సంక్షేమ విషయంలోనే కానివ్వండి, అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం, మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం, పిసిసి అధ్యక్షులు గారు ఇచ్చేటువంటి సందేశాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశాన్ని కానీ, అదేవిధంగా మన గులాం నబీ ఆజాద్ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని గ్రామ గ్రామాలకు తీసుకెళ్లినప్పుడే కాంగ్రెస్ ప్రాణి శ్రేణుల్లో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనే విషయాన్ని ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అనేది ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆపోజిషన్స్ ఎన్ని క్రిటిసైజ్ చేసినా, విపక్షాలు ఎన్ని రకాల విమర్శలు చేసినా వాళ్ళ విమర్శలకే పరిమితం అవుతారు. కానీ మనం ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఇది, గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ ఇది, అర్హులైనటువంటి కుటుంబాలు వీళ్ళకి అందిస్తాం, ఇది మాది బాధ్యత అని. అందుకనే రాహుల్ గాంధీ గారు చెప్పారు, పదే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, వారు ప్రధానమంత్రిగా మరి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు ఎప్పుడు ఈ కన్సర్న్ వ్యక్తం చేసేవారు. అరే పేద ప్రజలకు అందించాల్సినటువంటి ఈ యొక్క ఆర్థిక సాయాన్ని ఎంతో కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు మనము వెచ్చించి ఇక్కడ ఇచ్చినా కూడా ఆ లబ్ధిదారులకు అందలేకపోతుందనే విషయాన్ని చాలా కన్సర్న్ వ్యక్తం చేయడం జరిగింది.